Hi students, welcome to Anantapur Sridhar CCA. Today we are going to discussing about MCube program. ఈ MCube అంటే మీకు ఫోకస్ MCube అనే ప్రోగ్రామ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక చిన్న షార్ట్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ ఫోకస్ MCube ఏంటి, దీంట్లో మనం ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దీని గురించి డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నాం. ఈ MCube అనేది మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక స్టూడెంట్ సింగిల్ డిజిట్ మార్క్స్ ని స్కోర్ చేస్తున్నారు. మామూలుగా సింగిల్ డిజిట్ ఇన్ ద సెన్స్ ఒక 9, 8 అలా స్కోర్ చేస్తున్నారు. ఆ స్టూడెంట్ ఉద్దేశం ఏం జరుగుతుంది, 9-8 మార్క్స్ అంటే సెక్షన్ కట్ ఆఫ్ ఉండేది ఒక 3 మార్క్స్ 4 మార్క్స్ ఉంటాయి. 9-8 ఈజ్ ఎ గుడ్ స్కోర్ అనుకుంటాడు. ఎస్, నువ్వు సెక్షన్ కట్ ఆఫ్ లో క్వాలిఫై అవుతున్నావు, కానీ మనకి జాబ్ రావడం ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే అసలు మన మెయిన్ ఉద్దేశం ఏంటి, సెక్షన్ కట్ ఆఫ్ క్వాలిఫై అవడం కాదు. మనకి మెయిన్ ఉద్దేశం జాబ్ రావడం. ఈ ఫోకస్ MCube ద్వారా మనం రీజనింగ్ లో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలనే దాని గురించి మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సార్ ఓన్లీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు డిస్కస్ చేస్తారా, ప్రిలిమ్స్ చేయరా అంటే చూడమ్మా, ఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయడానికి గల కారణం ఏంటంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టూడెంట్స్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు. అలానే కంప్లీట్ గా మనం ప్రిలిమ్స్ ని డిస్కస్ చేయమనేది కాదు ఇక్కడ ఉద్దేశం. ప్రిలిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి అక్కడ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ మనం ఇప్పటి నుంచే ఫోకస్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ లో కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఒక 20 days ముందు వరకు మనం ప్రిలిమ్స్ మెయిన్స్ ని ఫోకస్ చేసుకుంటూ ఒక పిల్లల్ని అన్ని క్వాలిఫై లాగా తీసుకొస్తూ ప్రిలిమ్స్ లో కూడా గుడ్ ఐటమ్స్ కావాలి మనకేమని అవి కంప్లీట్ చేసుకుంటూ ఒక 10-15 days ముందు నుంచి కంప్లీట్ గా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేసి మళ్ళీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్స్ వెంటనే టైం ఉంటుంది కనుక ఇప్పటి నుంచే మనం రెండింటికి ప్యారలల్ గా స్టూడెంట్ ని ప్రిపేర్ చేసి ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ లో కంటిన్యూగా ఇదే ప్రోగ్రామ్ మనం కంటిన్యూ చేసుకుంటూ మెయిన్స్ ఎగ్జామ్ లో అసలు డబుల్ డిజిట్ అంటే మాక్సిమం మనం డబుల్ డిజిట్ లో ఒక గుడ్ స్కోర్ ని సాధించేలాగా మనం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అట్లనే సార్ ఓన్లీ రీజనింగ్ మీద మనం ఈ ప్రోగ్రామ్ ఈ ప్లాన్ ఎలా చేసామంటే అలా కాదమ్మా. ఓవరాల్ గా ఒక సబ్జెక్ట్ లో మనకు మార్కులు పెరిగితే జాబ్ రావు కనుక ఇలాంటి ప్రోగ్రామ్ అన్నిట్లోనూ మనకి అన్ని సబ్జెక్టులోనూ డిజైన్ చేయడం జరిగింది. నేను రీజనింగ్ ఫ్యాకల్టీ కనుక దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రీజనింగ్. అలాగే మీకు పర్టికులర్ గా ప్రతి ఫ్యాకల్టీ దానికి సంబంధించిన స్ట్రక్చర్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఏంటి యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన రికార్డింగ్ సంబంధించి సబ్జెక్ట్ సంబంధించిన ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు రీజనింగ్ లో మనం అసలు ఈ ప్రోగ్రామ్ ని ఎలా చేయబోతున్నాం, అసలు ఏంటి, అసలు ఎలా ఫోకస్ ఎలా చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ మనం స్టూడెంట్కి ఒక నమ్మకం ఉంటుంది, నేను ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలను అనేది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ కొన్ని తప్పులు చేయడం వల్ల తన అనుకున్న స్టేజ్ లో ఉన్న అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేక డ్రాప్ అయిపోయి డల్ అవుతున్నాడు. అలాంటి స్టేజ్ నుంచి మనం ఏం చేస్తామంటే అసలు ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జామ్ లో ఉన్న మన క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్ పిక్ చేసుకోవాలి, అసలు ఈ క్వశ్చన్ కి ఎంత టైం అలాట్ చేయాలి, మనం ఎంత టైం అలాట్ చేసినప్పుడు ఆ టైంలో ఆ క్వశ్చన్ ఇన్ టైంలో మనం ఆ క్వశ్చన్ ఎలా చేయాలనే దానికోసం ఫోకస్ చేస్తాం. అసలు ఫస్ట్ మనం దీని అన్నిటికన్నా ముందు మనం ఏం చేస్తామంటే ఒక స్టూడెంట్ యొక్క స్టేజ్ ఏ స్టేజ్ లో ఉందనేది మనం డైరెక్ట్ గా బ్లైండ్ గా అసలు మనకు నచ్చినట్టుగా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకుండా మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ కానీ స్టూడెంట్ యొక్క లెవెల్ ఆఫ్ స్టేజ్ అనేది ఎక్కడ ఉందనేది చెక్ చేస్తాం. ఒక క్వశ్చన్ ఒక చాప్టర్ లో ఒక క్వశ్చన్ ఇచ్చేసి ప్రతి చాప్టర్ కి సంబంధించిన ఒక్కొక్క క్వశ్చన్ ద్వారా ఒక మీడియం లెవెల్ డిఫికల్ట్ లెవెల్ ఒక క్వశ్చన్ ద్వారా మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ యొక్క స్టాండర్డ్ లెవెల్ ని చెక్ చేస్తాం. ఫస్ట్ స్టూడెంట్ అసలు ఏ స్టాండర్డ్ లో ఉన్నాడు ఈ చాప్టర్ లో అనేది చెక్ చేసి దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ స్టూడెంట్ కి మనం సెక్షన్ వైజ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలా లేదా చాప్టర్ వైజ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలనేది చూసి స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ని బట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చాప్టర్ వైజ్ గా ఒక్కొక్క సబ్జెక్ట్ లో చాప్టర్ వైజ్ గా ఏం చేస్తామంటే ఈ చాప్టర్ లో స్టూడెంట్స్ ఈ పాయింట్ లో వీక్ గా ఉన్నాడు, ఇలాంటి పాయింట్ దగ్గర స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనే దాన్ని మనం కన్సిడరేషన్ లో తీసుకుని స్టూడెంట్ మనం టెస్ట్ చేస్తాం కదా, ఆ టెస్ట్ ద్వారా మనం ఏం చేస్తాం కన్సిడర్ చేసుకుని ఈ స్టూడెంట్ ఇలా వీక్ గా ఉన్నారు, ఇంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఈ పాయింట్స్ దగ్గర వీక్ ఉన్నారు అనేది వాటిని ఓవర్కమ్ ఎలా చేయాలనేది ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే చాప్టర్ వైజ్ స్టూడెంట్స్ కి నేర్పించేస్తాం. చాప్టర్ వైజ్ గా ఆ పాయింట్స్ ఓవర్కమ్ చేస్తూ 1 by 1 అలా మనం అట్లనే ఎంటైర్ రీజనింగ్ కాదు చిన్న చిన్న చాప్టర్స్ స్టూడెంట్స్ ఆటోమేటిక్ గా పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. మనం చిన్న చాప్టర్ మీద ఫోకస్ చేయం. ఇప్పుడు మనం చిన్న చాప్టర్ మీద మళ్ళీ ఫోకస్ చేసుకుంటూ వెళ్తే ఇది జనరల్ క్లాస్ అయిపోయింది. అలా జనరల్ క్లాస్ అయితే కాదు. ఇది ఒక స్టూడెంట్ మనకి ఈ క్లాస్కి అటెండ్ అయ్యాడంటే తను ఇంతకు ముందున్న స్టేజ్ నుంచి ఒక అడ్వాన్స్డ్ స్టేజ్కి తీసుకెళ్ళడమే మన ఈ MCube యొక్క మెయిన్ ఉద్దేశం. ఆ స్టేజ్ని మనం ఆ స్టేజ్కి తీసుకెళ్లాలంటే ఫస్ట్ మనం ఒక స్టూడెంట్ ప్రజెంట్ యొక్క స్టేజ్ని మనం టెస్ట్ చేసుకుని ఆ తర్వాత మనం చిన్న చాప్టర్స్ అన్నిటిని లైట్ గా స్కిప్ చేస్తూ మేజర్ చాప్టర్స్ ఏవైతే ఒక 9-8 చాప్టర్స్ ఉంటాయి, 8-9 చాప్టర్స్ ఉంటాయి కదా, ఆ మేజర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అని కానీ పజిల్స్ అని కానీ ఇలా బ్లడ్ రిలేషన్ అని ఇన్పుట్ అవుట్పుట్ అని ఏవైతే మన మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి చాప్టర్స్ అన్నిటిని తీసుకుని దాంట్లో స్టూడెంట్స్ మనం టెస్ట్ చేస్తాం.
లెవెల్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్లో టెస్ట్ చేసి స్టూడెంట్ యొక్క స్టేజ్ని తీసుకుని అక్కడి నుంచి వీటిల్లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఇప్పుడు ఈ చాప్టర్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక ప్రాబ్లం రావచ్చు అని మనకు తెలిసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఫస్ట్ మనం ఒక స్టూడెంట్కి చాప్టర్ వైజ్గా ఓవర్వ్యూ ఇచ్చేస్తాం. ఇలా స్టూడెంట్కి చాప్టర్ వైజ్గా మనం ఓవర్వ్యూ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏం చేస్తాడు, ఒక చాప్టర్లో బాగా స్ట్రాంగ్ ఉండి ఆ చాప్టర్ వరకు ఆన్సర్ బాగా చేస్తాడు. అలా ఒక చాప్టర్ చేసిన మనకు ఉద్దేశం మనకి జాబ్ అయితే రాదు కదా, ఒక చాప్టర్లో బాగా మార్కులు వచ్చిన జాబ్ రాదు కదా. ఎగ్జామ్ అనేది మనకి ఒక సబ్జెక్ట్లో అన్ని చాప్టర్లకు సంబంధించిన దాని మీద కండక్ట్ అవుతుంది కనుక మనం ఏం చేస్తాం, ఫస్ట్ చాప్టర్ వైజ్గా పిల్లోడిని ఒక హై స్టేజ్కి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ నెక్స్ట్ మన యాక్షన్ ప్లాన్లో ఇప్పుడు అన్ని చాప్టర్కి సంబంధించి మిక్స్డ్గా అంటే అన్ని చాప్టర్లు కంబైన్ చేసి సెక్షన్ వైజ్గా మనల్ని స్టూడెంట్స్ని టెస్ట్ చేస్తాం. ఇలా సెక్షన్ వైజ్ టెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే స్టూడెంట్ ఇప్పుడు ఒక చాప్టర్ వైజ్ మనం ఎగ్జామ్ కండక్ట్ చేసాం అనుకోండి, ఆ చాప్టర్లో ఏ క్వశ్చన్ పిక్ చేయాలి ఉన్నదా ఒకటే చాప్టర్ కదా, వాడికి నచ్చిన క్వశ్చన్ పిక్ చేసుకుంటాడో ఆన్సర్ చేస్తాడు. ఆ చాప్టర్లోనే వాడికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఆన్సర్ చేసేస్తాడు. ఎప్పుడైతే మన దగ్గర నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయనుకో, ఎక్కువ చాయిస్ ఉన్నాయనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, ఏ క్వశ్చన్ పిక్ చేసుకోవాలనే దానికోసం కూడా ఆలోచిస్తాం. అలా మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఇలా మనం సెక్షన్ వైజ్ ఉన్నప్పుడు కూడా ఏ క్వశ్చన్ పిక్ చేయాలనేది మనం స్టూడెంట్కి బాగా క్లారిటీగా నేర్పిస్తాం. ఇప్పుడు సపోజ్ మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి మా మెయిన్స్ ఎగ్జామ్లో రీజనింగ్లో. 50 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఆ 50 క్వశ్చన్స్లో 50 అవుట్ ఆఫ్ 50 ఎవరు చేయలేరు, ఇదైతే అందరికి తెలిసిన విషయం. మరి ఇప్పుడు మనం 50 అవుట్ ఆఫ్ 50 మార్క్స్ సాధించాలని మాత్రం మనం టార్గెట్ పెట్టాం. మన ఫోకస్ ఎలా పెడతాం, 50 అవుట్ ఆఫ్ 50 ఎవరు చేయకూడదు, చేయలేదు కూడా. మన ఫోకస్ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే ఇప్పుడు మనకి ఉన్న అన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేం. ఇప్పుడు మనం అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇప్పుడు 50 క్వశ్చన్స్లో మనం అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా ఫిల్టర్ చేయాలి, ఫస్ట్ ఇది తెలుసుకోవాలి స్టూడెంట్. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఫిల్టరింగ్ కరెక్ట్గా తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెరుగుతాయి. ఫస్ట్ ఫోకస్ మనం క్వశ్చన్ ఫిల్టరింగ్ మీద ఫోకస్ చేస్తాం. మనం ఇలా చాప్టర్ వైజ్ నేర్పించి ఓవరాల్గా సెక్షన్ వైజ్కి వచ్చినప్పుడు మనం స్టూడెంట్కి ఎలా నేర్పిస్తాం అంటే క్వశ్చన్ ఫిల్టరింగ్ ఎలా చేసుకోవాలి, ఏ క్వశ్చన్ తీసుకోవాలి, ఇది ఫస్ట్ పాయింట్, ఫిల్టరింగ్ ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ టైం ఏం చేస్తామంటే మనం నెక్స్ట్ ఏం నేర్పిస్తామంటే ఈ ఫిల్టర్ చేసుకున్న క్వశ్చన్లో ఏ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలి, ఎంత టైం అలాట్ చేయాలి, ఒక క్వశ్చన్ చూడగానే స్టూడెంట్ ఇంత టైంలో నేను చేసేసేయాలి అనేది మనం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఆ టైంలోనే ఆ క్వశ్చన్ వచ్చేలాగా మనం ఇక్కడ నేర్పించేస్తాం. సేమ్ అదే యాక్షన్ ప్లాన్ తీసుకెళ్ళి మనం మెయిన్స్ ఎగ్జామ్లో ఏదైతే మనం ఒరిజినల్ ఎగ్జామ్ రాస్తామో దాంట్లో అప్లై చేసేసేటట్టుగా స్టూడెంట్కి మనం నేర్పిస్తాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ యాక్షన్ ప్లాన్లో ఏదైతే సెలెక్షన్ చేసుకున్నాం, క్వశ్చన్ ఫిల్టర్ అయిపోయింది కదా, ఒక్కవేళ మనం ఇంకొకటి కూడా ఏం నేర్పిస్తాం అంటే ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా ఆ పొరపాటుని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా మనం ఇక్కడ నేర్పిస్తాం. అంటే ఏంటి, సపోజ్ ఒక క్వశ్చన్ చేద్దామని స్టార్ట్ చేసాం, చాలా మంది ఏం చేస్తారు, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ 20 మినిట్స్ అయిన తర్వాత కూడా ఇంకా ఆన్సర్ రావట్లేదని ఇంకో 5 మినిట్స్ సరి చేసి 25 మినిట్స్ అయిపోయిన తర్వాత నాకు ఆన్సర్ రావట్లేదని క్వశ్చన్ స్కిప్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ పిక్ చేసుకున్నాడు, అది బై ఛాన్స్ రాంగే అనుకుందాం, ఫిక్స్ చేయకూడని క్వశ్చన్ ఒకటి ఫిక్స్ చేశాడు స్టూడెంట్. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రాంలో ఒక క్వశ్చన్ నువ్వు పర్ఫెక్ట్గా పిక్ చేసినా ఇన్ని నిమిషాలు నువ్వు ఆ క్వశ్చన్ మీద కేటాయించావంటే, ఒక 4 మినిట్స్ కేటాయించావంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఒకవేళ అన్ని మినిట్స్లో మినిమం స్టార్టింగ్ మినిట్స్ మనం ఒకటి బఫర్ టైం అనేది ఇస్తాం, సేఫ్ జోన్ టైం అంటాం మనం. ఈ సేఫ్ జోన్ టైంలో ఏం చేస్తామంటే ఒక 4-5 మినిట్స్ కేటాయిస్తాం స్టూడెంట్కి. ఈ 4-5 మినిట్స్లో ఒక 4 మినిట్స్ కేటాయించిన తర్వాత మనం ఒక టైం అలాట్ చేస్తాం. ఈ 4 మినిట్స్లో నువ్వు ఇంత యాక్షన్ ప్లాన్ ఈ క్వశ్చన్ మీద అప్లై చేసి ఉండాలి అని మనం స్టూడెంట్కి నేర్పిస్తాం. ఒకవేళ కనుక స్టూడెంట్ ఆ 4 మినిట్స్లో ఆ యాక్షన్ ప్లాన్ కనుక మనం ఏదైతే చెప్పామో అది కంప్లీట్ చేయలేకపోతే ఏం చేస్తామంటే ఇంతలో నువ్వు ఆ క్వశ్చన్ చేయలేవు, ఇక ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ ఆఫ్ చేసి నెక్స్ట్ వేరే క్వశ్చన్ మీద యాక్షన్ ప్లాన్ తీసుకోమని చెప్తాం. ఇది సేఫ్ జోన్ టైం. ఆ సేఫ్ జోన్ టైంలో నువ్వు ఎంత కంప్లీట్ చేయగలవు అంత చేస్తేనే నువ్వు ఆ క్వశ్చన్ ఇంకా ఫర్దర్ చేయగలవని, లేదంటే అసలు నువ్వు ఎంత టైం కేటాయించినా ఆ టైం చేయలేవని. ఏవైతే చేయకూడదో ఒకవేళ పొరపాటును స్టార్ట్ చేసినా ఎంత పర్సంటేజ్ దగ్గర నువ్వు ఆఫ్ చేయాలని నేర్పిస్తాం. ఒకవేళ 4 మినిట్స్ టైం వేస్ట్ అయినా దాన్ని రికవర్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది మన నెక్స్ట్ క్వశ్చన్లో. ఎందుకంటే ప్రతి మెయిన్స్ ఎగ్జామ్లో ప్రతి స్టూడెంట్ ఏదో ఒక చోట కంగారులో పొరపాటున మీరనే కాదు ఎవరైనా ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. అలా చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మినిమం 2-3 మినిట్స్ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా ఒకవేళ నువ్వు ఒక 4 మినిట్స్ వేస్ట్ చేసినా, వేరే వాళ్ళు 3 మినిట్స్ వేస్ట్ చేసినా ఆ రెండు మ్యాచ్ అయిపోయి నువ్వు కూడా కాంపిటేటివ్ లెవెల్లో ఒకే లెవెల్లో ఉంటారు ఇద్దరు, నో ప్రాబ్లం. ఒక మార్క్ అటు ఇటుగా మీరు కూడా క్వాలిఫై స్టేజ్లోనే ఉంటారు. అలా కాకుండా ఒక స్టూడెంట్కి 4 మినిట్స్ 5 మినిట్స్ వేస్ట్ అయింది, నువ్వు తెలియకుండా ఒక 20 మినిట్స్ టైం వేస్ట్ చేసేసావు అనుకో, అలా వేస్ట్ చేసినప్పుడు నువ్వు దాన్ని రికవర్ చేయడం అనేది చాలా కష్టం. ఆ స్టేజ్లోకి స్టూడెంట్ వెళ్ళకోకుండా మనం
ప్రాపర్గా ప్లాన్ చేస్తాం ఈ ఎంక్యూ ప్రోగ్రామ్ ద్వారా. ఇప్పుడు మనం అనుకోవచ్చు స్టూడెంట్స్ అనేది అసలు మనకి ఇప్పుడు ప్రతి క్వశ్చన్ పేపర్ ఒకేలా ఉండదు. ఏ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది కూడా నేర్పిస్తాం మనం. ఇప్పుడు సపోజ్ మన టార్గెట్ ఈ కొంచెం మోడరేట్ గా పేపర్ మీడియం డిఫికల్ట్ లెవెల్లో ఉంటే ఇప్పుడు మనకి 100 టార్గెట్ అనుకుందాం, మెయిన్స్ ఎగ్జామ్ లో 100 అనుకుందాం, మన టార్గెట్ 100 పెట్టుకుంటాం. ఇప్పుడు అదే భారీ డిఫికల్ట్ గా ఉందనుకోండి, అప్పుడు మన టార్గెట్ 80 పెట్టుకుంటాం. అంటే అన్ని సబ్జెక్ట్లో ఇప్పుడు 80 to 100 మనం పెట్టుకుంటాం. అంటే భారీ డిఫికల్ట్. అదేంటి సార్ 80 అంటే మనం ఎప్పుడు 80కి ఫోకస్ చేయం, ఈ రెండింటి మధ్యలో ఉన్న దాని మీద ఫోకస్ చేస్తాం. భారీ డిఫికల్ట్ పేపర్ అంటే మీకు 80 అని కనిపించవచ్చు. భారీ డిఫికల్ట్ పేపర్ లో మనకు ఉండే కట్ ఆఫ్ వచ్చేసి 60 to 70 మధ్యలోనే ఉంటుంది. మనం 10 ఎక్కువే కట్ చేసాం. మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లు చూసుకుంటే ఎంత ఉంటుంది సార్, ఎంత తక్కువ కట్ ఆఫ్ ఉన్నా కూడా మేము అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేమా అని మీకు ఒక ధీమా, మీలో ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఉండొచ్చు. నువ్వు చూడాల్సిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు, ఒక క్వశ్చన్ లో ఉన్న స్టాండర్డ్ లెవెల్ చూడాలి. అలా క్వశ్చన్ లో ఉన్న స్టాండర్డ్ లెవెల్ చూడకుండా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీద నువ్వు ఫోకస్ చేసి ఒక 70 or 80 అటెంప్ట్ చేస్తే నేను క్వాలిఫై అవుతానని ఊరికే అటెంప్ట్స్ పెట్టుకుంటూ వెళ్తూ అది క్లారిటీగా క్వశ్చన్ పర్ఫెక్టో కాదో, ఆన్సర్ కరెక్ట్ గా వస్తుందో లేదో అని తెలుసుకోకుండా నువ్వు ఓన్లీ అటెంప్ట్స్ మీద ఫోకస్ చేస్తే, నువ్వు చేసిన అటెంప్ట్స్ ఏమైనా రాంగ్ అయితే, అసలు నువ్వు కరెక్ట్ గా చేయలేకపోతే నువ్వు అనుకుంటావు నేను ఈజీగా చేయగలను 70 కదని. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మనం చూడకూడదు. ఆ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కళ్ళు మూసుకుని అన్ని పెడితే 200 పెట్టచ్చు. అంటే 190 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 190 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. కానీ మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కాదు, మనం అటెంప్ట్ చేసిన ప్రతి క్వశ్చన్ రైట్ అవడం కావాలి. చేసేది మనం లిమిటెడ్ అయినా సరే ఆ లిమిటెడ్ క్వశ్చన్స్ ప్రతి ఆన్సర్ చేయగలగాలి. ఇప్పుడు మనం 80 టార్గెట్ పెట్టుకున్నాం అంటే పేపర్ భారీ డిఫికల్ట్ పేపర్ అని, అప్పుడు మనకు ఉండే కట్ ఆఫ్ 60 to 70 100%. ఒకవేళ ఏదైనా ఒక 5 మార్క్స్ అటు ఇటు జరిగినా మనం 80 టార్గెట్ జాబ్ వస్తుంది. ఇప్పుడు మనం 100 టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, 100 టార్గెట్ పెట్టుకున్నప్పుడు అప్పుడు పేపర్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 70 to 75 80 మధ్యలో ఉంటుంది. అప్పుడు మనం ఒక 20 ఎక్స్ట్రానే సేఫ్ జోన్ లో పెట్టుకున్నాం. ఇలా ఈ సేఫ్ జోన్ అటెంప్ట్స్ లోకి తీసుకెళ్తాం మిమ్మల్ని. జస్ట్ బోర్డర్ అటెంప్ట్స్ కాదు, మనం ఫోకస్ చేసేది ఏంటంటే పేపర్ ఎంత టఫ్ గా వచ్చినా స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్స్ లోనూ సమన్యాయం చేస్తూ ప్రతి సబ్జెక్ట్ లోనూ ఈక్వల్ గా న్యాయం చేసుకుంటూ వీటిని అటెంప్ట్ చేసుకుంటూ మొత్తం మనం కంప్లీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై లాగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. దీనికోసం మేము చేసే ప్లాన్ అనేది ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న వీడియోస్ లో అసలు ఏ సబ్జెక్ట్ ఎలా చెప్తాం, ఏ చాప్టర్ని ఎలా చెప్తాం అని చెప్పాం. అది మీకు క్లాస్లో ఆ క్లాస్లో చాప్టర్స్ ని ఎలా స్ప్లిట్ చేస్తాం, చాప్టర్ లో ఉన్న క్వశ్చన్ ని ఎలా ఎనాలిసిస్ చేస్తాం, చేసిన తర్వాత ఆ క్వశ్చన్ ఎలా చేస్తాం, ఆ చేసే క్వశ్చన్ ఒకసారి యాక్షన్ ఒక టైప్ లో మనం చేసిన క్వశ్చన్ మళ్ళీ అలాంటి మోడల్లోనే క్వశ్చన్ వస్తే దాన్ని ఎలా గుర్తుపట్టాలి, గుర్తుపట్టిన తర్వాత క్వశ్చన్ టు ఆన్సర్ నువ్వు క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకున్నావు అనుకో, ఏం జరిగిద్దంటే ఆ క్వశ్చన్ సేమ్ అలాగే వస్తేనే ఆన్సర్ చేయగలుగుతావు. మళ్ళీ దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసిన ఏమంటే ఇది మళ్ళీ కొత్త క్వశ్చన్ లా ఫీల్ అవుతాం. అలా కాదు, మనం నేర్పించే పద్ధతి అలా ఉండదు. అసలు నీకు కంప్లీట్ గా డిఫరెంట్ ఓరియంటెడ్ లో ఒక చాప్టర్ ని మనం ఎలా స్ప్లిట్ చేసుకుని ఎలా నేర్చుకుంటాం అనేది ఒక కంప్లీట్ డిఫరెంట్ ప్లాన్లలో మనం ఒక డిఫరెంట్ ప్లాన్ లో క్లియర్ గా స్టూడెంట్స్ కి అసలు మీరు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన తర్వాత మీలో వచ్చే మార్పుని మీరే అబ్జర్వ్ చేస్తారు. ఒక 1 week లో ఏం చేస్తారు, 1 week లో అబ్జర్వ్ చేస్తారు. అసలు ఇంతకు ముందు నా ఆలోచన ఎలా ఉంది, ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన తర్వాత నా ఆలోచన ఎలా చేంజ్ అవుతుంది, అసలు నేను ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాను అనేది నీకు అందరికి నువ్వే నమ్మలేని విధంగా నీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెంచేలాగా మేము ఈ ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అందుకని దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఈ ప్రోగ్రామ్స్ ని అటెండ్ అయ్యి ప్రతి క్లాస్ ని యూజ్ చేసుకోండి. మీరు జాబ్ వచ్చేలాగా కన్ఫామ్ గా ఎదుగుతారు. దయచేసి మేము ఏది చేసినా మీ జాబ్ రావడం కోసమే. ఇప్పుడు మీరు ఒకసారి మనకి ఫీజు కట్టుంటారు, మనం మళ్ళీ ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తామంటే మళ్ళీ ఫీజు కడతారైనా కాదు. మీకు జాబ్ వస్తే మీ లైఫ్ సెటిల్ అయితే మాకు కూడా మేము తీసుకున్న డబ్బులకి న్యాయం జరుగుతుందని మేము కష్టపడేదంతా మీకు జాబ్ రావడం కోసం. దయచేసి ఇదంతా మీరు అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు క్లాస్కి అటెండ్ అవ్వండి. మీకు క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మీలో వచ్చే మార్పులు మీరే అబ్జర్వ్ చేస్తారు. మేము క్లాస్కి వచ్చి అటెండ్ అయిన తర్వాత మేము మీకు మాయలు వేస్తాం, మంత్రాలు వేస్తాం అని చెప్పట్లేదు. మీకు ప్రాపర్ వేలో ట్రైనింగ్ ఇస్తాం, మిమ్మల్ని కన్ఫామ్ గా జాబ్ కొట్టేలాగా తీర్చిదిద్దుతామని చెప్తున్నాం. ఓకేనా? దయచేసి స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మీరు ఈ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకుని మార్నింగ్ 7 AM నుంచి 9 AM వరకు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. ప్రతిరోజు ఈ క్లాసెస్ జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు కన్ఫామ్ గా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనేది మేము మీకు చెప్తున్నాం. దయచేసి అందరూ అటెండ్ అయ్యి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్.